హాయ్ అండి, నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు జాను స్వీటీ వ్లాగ్స్. ఈరోజు జాను స్వీటీ వ్లాగ్స్లో నేను డైలీ చేసే వర్క్స్ కానివ్వండి, ఏదైనా చూపిస్తాను అనమాట. అంటే నేను ఈవినింగ్ మా చైత్రాన్ని తీసుకొని ఆఫీస్ నుంచి వచ్చే టైంకి 5:36, ఒకవేళ 7:30 కూడా అవుతుంది. సో ఈరోజు వచ్చేసి నేను 6 కల్లా వచ్చానమాట ఇంటికి. చూడండి ఎంత టైర్డ్ అయ్యి వస్తామంటే అసలు ఫుల్ టైర్డ్ అనమాట. అసలు ఫుల్ హెడేక్ కానీ ఇరిటేటింగ్ కానీ చాలా వచ్చేది. ఎందుకంటే వీడియోస్ తీయడం కూడా కష్టమేనండి. నాకున్నది 2 ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రాము, మా పాప ఇన్స్టాగ్రామ్ స్టడీస్ కానివ్వండి, అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం. బట్ నేను ఈ కష్టాన్ని మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. మీరు కూడా అర్థం చేసుకుని మంచి సపోర్ట్ ఇచ్చి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక రాగానే కొన్ని వాటర్ అయితే తాగేస్తాను. ఇంక బ్యాగ్ పెట్టుకొని ఇంక ఇంటి పని అయితే మొదలు పెడతాను అనమాట. ఇంటి పని అంటే చిన్నది కాదండి, చాలా ఉంటుంది. నేను పడుకునే టైంకి కూడా నా ఇంటి పని క్లోజ్ అవుద్ది. నిద్ర సరిపోదు, పక్కన పనే సరిపోతుంది. ఎంత ఎర్లీగా పడుకుందామన్నా టైం అస్సలు సరిపోదు. ఎట్టు కాకపోయినా 11 అయితే అయిపోతుంది. ఇంకా గబగబా గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఏదైనా వీడియో తీసుకుందాంలే అనుకున్నాను. యాక్చువల్గా మనకి కుకింగ్ ఛానల్ ఒకటి ఉంది కదండి, ఇంకా కుకింగ్ వీడియో చేద్దాం అనుకోండి, ఇంకా టైం కుదరలేదు. కూరగాయలు సర్ది అన్నీ సర్ది ఇంకా గిన్నెలు తోముకొని మొత్తం వాష్ చేసుకునేసరికి నాకు టైం అయితే అయిపోయింది. గిన్నెలు కూడా ఏం తక్కువ ఉండవండి. ఇంకా మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి ఇవన్నీ చేసేసరికి మాకు టైం అయిపోతుంది అనమాట. అందుకనే నేను ఇంక ఈవినింగ్ వచ్చి కడుక్కుంటానమాట. ఇంక మార్నింగే మా చైత్రకి లంచ్ వండేటప్పుడే నేను లంచ్ మొత్తం చేసేస్తాను. ఇంకా ఒక కర్రీ కాదు 2 కర్రీస్ అయితే చేస్తాను. అప్పుడే మాకు తినబుద్ధి అయింది. ఒక కర్రీతో అంత తినలేమన్నమాట. మా వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకా 2 పనులు అయితే అయిపోతాయని ఇంకా కుకింగ్తోనే సరిపోద్ది పొద్దున్న అస్తమాను. అందుకనే నేను వీడియో కూడా పెద్దగా తీయను. ఇంకా గిన్నెలన్నీ అలా బయట ఆరబెట్టేసుకుంటాను. వాటర్ అన్నీ పోయాక లోపల తెస్తాను అనమాట. అప్పటిదాకా ఈ లోపు అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి. మెయిన్ గ్యాస్ క్లీన్ చేస్తాను ఎప్పటికప్పుడు, లేదంటే కాక్రోచెస్ లేదంటే దట్టిగా అయిపోద్దని చెప్పేసి గ్యాస్ అయితే నీట్గా చేసేస్తాను. ప్లేస్ అంతా చాలా నీట్గా ఉంచుకుంటాను అనమాట. మన వీడియోస్కనే కాదు, ఇలా నీట్గా ఉంచేస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను. నా చేతనైనంత వరకు నేను నా పని అయితే చేసేసుకుంటాను. ఈ పని చేయడానికే నాకు సరిపోవట్లేదు. ఇంక ఇల్లంతా క్లీన్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 10 days హాలిడేస్ కావాలి నాకు. ఒక 2 days హాలిడేస్ వచ్చినా నేను ఏ కుకింగ్ వీడియోస్ చేయాలి, ఏ షార్ట్ చేయాలని ఆలోచిస్తాను. బట్ మొత్తం క్లీన్ చేయాలంటే యాక్చువల్గా ఎవరైనా ఉండాలి. మేబీ మా చెల్లి కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకంటే మా చెల్లి వచ్చి పని చేసి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లిని అప్పుడప్పుడు పిలిపిస్తాను. ఇప్పుడైతే పిలిపించలేండి, ఎందుకంటే తనకు కూడా సరిగ్గా హెల్త్ బాగుంటలేదు. అది కాకుండా ఇంకా స్తమాటు వచ్చేసరికి టైర్డ్ అయిపోతున్నారనమాట. ఇంక ఇల్లు మొత్తం చాలా క్లీన్ అయితే చేపించేసుకుంటాను. ఇలా చేపించుకొని ఇంకా నేను కూడా నీట్గా ఉంచుకుంటాను. మా చెల్లి చాలా హెల్ప్ చేద్ది. మేబీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది గుమ్మాలు తుడవడం. అంటే ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుంటేనే కదా నీట్గా కనిపించేది ఇల్లు. సో అది కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఏదైనా సరే కష్టపడి పైకి రావాలనేదే నా టార్గెట్. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, మంచిగా సపోర్ట్ రావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడి ధైర్యంగా నించోవాలి. నేను చెయ్యగలను, ఈ పని చెయ్యగలను అనుకుని నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోతాను. కష్టంతో చేయకూడదు, ఇష్టంతో చేస్తేనే మనకి ఇదంతా నిలబడుద్ది. అదైతే నేను బాగా నమ్ముతాను. అందుకే నేను ఏ పని చేసినా ఇష్టంతో చేస్తాను. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా చైత్ర నేను ఫ్రెష్ అయిపోయి మిగతా పనులు అయితే మొదలు పెడతాం అనమాట. అంటే హోంవర్క్ రాయిపించడం కానివ్వండి, కుకింగ్ అంటే రైస్ పెట్టేసి, ఎలాగో మధ్యాహ్నం కర్రీస్ ఉంటాయండి. నేను కర్రీస్ వచ్చేసి మార్నింగే వండేస్తాను కాబట్టి ఈవినింగ్ కూడా మేము ముగ్గురమే కాబట్టి మాకు సరిపోతాయి అనమాట. అది కాకుండా ఇంకా నైట్ నేను లంచ్ చేయను అనమాట. ఇంకా డైరెక్ట్ జ్యూసు, ఇంకా కీరా ముక్కలు అలాంటివి తినేస్తాను ఇంకా. సో నా పొట్ట అయితే ఫుల్ అయిపోద్ది. యాక్చువల్గా మా వారు చికెన్ పకోడీ తెచ్చారు. నేను అసలు ఆయిల్ ఫుడ్ కానీ వైట్ ఫుడ్ కానీ తిన్ను. అందులో అది కాకుండా స్పైసెస్ ఎక్కువ వేస్తారు. తింటే ఓ లెక్క, తినకపోతే ఓ బాధ అని చెప్పేసి తిన్నానమాట. అవి చూడండి ఎన్ని ఇచ్చారు. మొన్న నేను చేసేటప్పుడు ఇన్ని వచ్చాయి. అప్పుడు వాల్యూ తెలియలేదు. అంటే మా వారు తినకుండా మొత్తం వేస్ట్ చేశారు. మా చైత్రకి అయితే హోంవర్క్ ఇచ్చారు. సో తను ఆల్రెడీ ఒక హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసింది. మిగతా హోంవర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి తను చూసుకోలేదు. బట్
హెచ్డబ్ల్యూ వచ్చేసి కంప్లీట్ చేసేసింది. తనకి ఏమి ఇచ్చారంటే నేను యాక్చువల్గా వేరే వాళ్ళ బుక్ అయితే కలిసిపోయింది, అందుకని నిన్నటి హోంవర్క్ ఈరోజు హోంవర్క్ కూడా కంప్లీట్ చేసింది. గుడ్ గర్ల్. చైత్ర ప్రాపర్లీ సరిగ్గా కూర్చో. ఓకే, ఏమి ఇచ్చారు మేడం నీకు చెప్పు. అక్కడ ఏంటిది? గట్టిగా చెప్పు. స్లీపింగ్ లైన్. పిల్లలకి చెప్పు. స్లీపింగ్ లైన్. ఓకే, స్లీపింగ్ లైన్ అయితే ఇచ్చారు. సో స్లీపింగ్ లైన్ మొత్తం కంప్లీట్ చేసేసింది. ముందే హోంవర్క్ రాసింది, అంటే నేను వీడియో తీయక ముందే రాసేసింది తను. గుడ్ గర్ల్గా. చూడండి మొత్తం కంప్లీట్ చేసింది. నెక్స్ట్ బుక్ వచ్చేసి తనకి హోప్ స్కిల్స్ జమ్ ఈ బుక్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఐఎమ్ ఏ స్పెషల్. తిన స్పెషల్ కాబట్టి తినకి బుక్ ఇచ్చారు. పేస్ట్ ఆన్ డ్రా యువర్ పిక్చర్. తిన పిక్చర్ అయితే వేయమన్నారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైక్ మీ ఇన్ దిస్ వరల్డ్. ఈ వర్డ్స్ అన్నీ కంప్లీట్ చేయాలి యాక్చువల్గా. మై నేమ్ ఈజ్ యూ. వాట్ ఈజ్ యువర్ నేమ్? చైత్ర. చైత్ర. వెరీ గుడ్. తిన నేమ్ వచ్చేసి ఇక్కడ రాయాలి చైత్ర అని చెప్పేసి. మోర్ అబౌట్ మీ. ఐ ఆమ్ ఏ గర్ల్ ఆర్ బాయ్. చైత్ర ఐ ఆమ్ ఏ. యువర్ గర్ల్ ఆర్ బాయ్? గట్టిగా చెప్పు. అక్కడ సరిగ్గా కూర్చో. గట్టిగా చెప్పు. గర్ల్ బాయ్ నువ్వు? గట్టిగా చెప్పు. గర్ల్. వెరీ గుడ్. మై ఐస్ ఆర్ ఇన్ కలర్. నీ కళ్ళు ఏ కలర్లో ఉంటాయి? బ్లాక్. వెరీ గుడ్. మై హెయిర్ ఈజ్ ఇన్ కలర్. నీ హెయిర్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్. వెరీ గుడ్. ఐ ఆమ్ ఏ ఇయర్ ఓల్డ్. నీకు ఏజ్ ఎంత? పింక్. ఏజ్ 14 years old. మై హైట్ సెంటీమీటర్స్. నీ హైట్ ఎంత? 2.0 ఉండొచ్చు మ్యాక్సిమం. నేను అనుకుంటున్నాను 2.0 అని, మనకు కూడా అంత క్లారిటీ లేదు. నీ వెయిట్ ఎంత చైత్ర? మై వెయిట్ ఈజ్ కిలోగ్రామ్స్. నీ వెయిట్ ఎంత? 13 kgs యాక్చువల్లీ అప్పుడు. మరి ఇప్పుడు పెరిగిందో తగ్గిందో ఎవరికీ తెలియదు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకుంటలేదు కాబట్టి ఒకసారి వెయిట్ కూడా చెక్ చేద్దాం. ఐ లైక్ కలర్. చైత్ర, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? కలర్. ఫేవరెట్ కలర్. సిట్ ప్రాపర్లీ. ఎల్లో పింకా రెడ్డా? రెడ్. పింక్ అంటావు కదా, పింక్ డ్రెస్ కావాలంటావు. యాక్చువల్గా మా చైత్ర కలర్ పింకే, బట్ ఇప్పుడు అలా చెప్తుందనమాట. సో ఇవన్నీ ఫిలప్ చేసేసి కంప్లీట్ చేసేస్తుంది. అదైతే లాంగ్ వీడియోలో అయితే తీస్తాను. ఇది వచ్చేసి తిన స్టడీకి సంబంధించిన ప్రతి వీడియో మీకు అప్డేట్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే మీరు ఫాలో అయిపోయి తను సపోర్ట్ చేయండి. ఇలాంటి రైమ్స్ కానివ్వండి, ఏమైనా మంచి మంచి వీడియోస్ తను అప్డేట్ ఇస్తూనే ఉంటుంది, నేను ఇప్పిస్తూనే ఉంటాను. డైలీ ఏదో ఒక వీడియో తన స్టడీకి సంబంధించిన వీడియోస్ అయితే పెడతానే ఉంటాను. సో ఇది ఇవాల్టి హోంవర్క్. చెప్పు చైత్ర, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. మనం బొజ్జుంటామే. ఓకే, తను బొజ్జు ఉంటుందంట. ఓకే, అదంతా అయిపోయిన తర్వాత ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే తాగేస్తున్నాం ఇద్దరం. మ్యాక్సిమం క్యారెట్ జ్యూస్ చేసుకుంటాం నైట్ వచ్చేసి. చాలా హెల్దీ, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుందని చెప్పేసి. నాకు ఎందుకు ఈ మధ్యనే నాకు బ్లడ్ తగ్గినట్టు అనిపించింది. నాకు ఇంకా అంటే తెలుస్తుంది కదా మనిషి ఎలా ఉన్నా, వీక్గా ఉన్నా. అది కాకుండా క్యారెట్ జ్యూస్ తాగడం కూడా చాలా మంచిది కదా. ఇంకా మా పాపకు కూడా క్యారెట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం కొంచెం కొంచెంగా తాగేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కీర ముక్కలు అయితే కట్ చేశాను. మా చైత్రకు నచ్చలేదంట, అందుకే తినలేదు. నేను ఇంకా కీర ముక్కలు మొత్తం కట్ చేసుకొని తినేస్తున్నాను అనమాట. ఇవి కూడా నా లంచ్లో యాడ్ చేసుకున్నాను. నైట్ పూట నా లంచ్ అనమాట అది. మా చైత్రకి కర్రీ వేస్తానంటే వద్దు, పప్పు వద్దు, మా ఆఫ్టర్నూన్ తిన్నాను కదా, నాకు పెరుగన్నం పెట్టు అంటే ఇంత పెరుగన్నం కలిపించాను. తనకు తానే తినేస్తుంది చూడండి. ఇంకా తనకు తానే తినడం అలవాటు చేశాను అనమాట. ఇంకా అలా తినడం వల్ల పిల్లలకి ఇంప్రూవ్మెంట్, ఫుడ్ తినడం కానివ్వండి, వాళ్ళంతటి వాళ్ళు రాయడం ఏదైనా చేయగలరు. అందరూ అనుకున్నట్టు మనం ఏదో చేసేయాలి, ఏదో సాధించాలని కాదు. మన కాళ్ళ మీద మనం నిలబడితే రేపు పొద్దున గౌరవం ఉంటుంది. అలానే కాదు, నాకు ఏదో ఒకటి వర్క్ చేయాలి, కష్టపడాలి అనే మనస్తత్వం అన్నమాట చిన్నప్పటి నుంచి. సో చదివించినప్పుడు చదువు,
ఇంకా జాబ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు జాబ్ చేయడం, అదే నా టార్గెట్. సో ఇప్పుడు మా చైత్ర వచ్చేసి తనంతట తానే డ్రాయింగ్ చూడండి, ఈ ఏజ్లో మా చైత్ర ఇలా డ్రాయింగ్ వేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అన్న వాళ్ళు అల్లరి చేస్తారు, కానీ మా చైత్ర డిసిప్లిన్గానే ఉంటుంది. నా దగ్గర అయినా మేబీ స్కూల్లో అయినా, స్కూల్లో ఎలా ఉంటుందో వాళ్ళ మేడమ్స్ని అయితే నేను ఏం అడగలేదు. సో తర్వాత కనుక్కొని అడిగి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటేనే కదా పిల్లలు ఎలా ఉంటున్నారో, వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా, చదువుతున్నారా లేదా అని మనకు అర్థమయ్యేది. సో మా చైత్ర ఏం చెప్పినా అంటే ఈవినింగ్ రాగానే ఏం చెప్పారు అని కంపల్సరీ అడుగుతాను. సో అడిగి తెలుసుకుంటాను, ఎందుకంటే అడగడం నా బాధ్యత. తను ఎలా ఉంటుందో, తన ఇంప్రూవ్మెంట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో తను ఇంకా డ్రాయింగ్ అయితే ఈ విధంగా వేసేయమన్నాను. తను వచ్చినా రాకపోయినా ఈ విధంగా అయితే డ్రాయింగ్ వేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మిగతాయి కూడా హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసింది చెప్పినట్టే. నేనేమీ రాయలేదు, నేను తనతో రాయిపించాను. సో నేను రాసి చూపించేసరికి తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. తనంతట తాను పెన్సిల్ పెట్టుకుని రాసింది. సో చాలా ప్రౌడ్గా ఉండాలి. చిన్నపిల్లలు చెప్పినట్టు వింటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి మనం చెప్తాము. బట్ పిల్లలకి మనం నేర్పించే దాన్ని బట్టే ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఏం చెప్తే అది చేస్తారనమాట. సో మనం అలా రాయమంటే రాస్తారు, రాయకపోతే వదిలేయంటే వదిలేస్తారు. సో అందుకని పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా నిద్ర వచ్చేస్తుంది, ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశాను, ఫుల్ హెడేక్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి యథావిధిగా పనులు, అందుకనే గుడ్ నైట్.